ఉడతలు స్వేచ్ఛగా భగవాన్ దగ్గరకు వచ్చి ఆడుకునేవి. అది చూసి భగవాన్, ఈ ముసలివాడు చాలా మంచివాడు, ఏం భయం లేదు అని వాటికి తోచింది కాబోలు అనేవారు. భగవాన్ పప్పులు తినుబండారాలు వాటి నోటికి అందించి తినిపించేవారు. ఒకనాడు భగవాన్ ఏదో చదువుతూ ఒక ఉడతకు తినుబండారాలు ఆలస్యంగా పెట్టారు. అది కోపంతో భగవాన్ వేలు కొరికింది. అందుకు శిక్షగా భగవాన్ దానికి చేతితో పెట్టక కిటికీలోనో సోఫా మీదో పోసేవారు. ఆ ఉడత అవి తినక వారి పాదాల మీద భుజాల మీద ఎగిరి అల్లరి చేసేది. అది చూసి భగవాన్, చూడండి, వీడు నా వేలు కొరికి నేను పప్పు ఇవ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధేయపడుతున్నాడిప్పుడు అని భక్తులతో చెప్పేవారు. అది అట్లా నిరాహార దీక్ష పడితే చివరకు కరుణామయుడైన భగవానే ఆ ఉడతకు ఓడిపోయినట్లుగా మళ్లీ తన చేత్తో పప్పులు పెట్టి